మీకు తెలియకుండానే మీ లైఫ్లో ఒక లాస్ట్ టైం జరిగిపోయింది. ఒకరోజు మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి ఆడిన రోజులో అది లాస్ట్ టైం అని మీకు కూడా తెలియదు. ఒక్కసారి ఆలోచించండి, మీరు మీ మదర్ మీ బాల్కనీలో నుండి పిలిచిన రోజులు, చాలు రారా ఇంటికి అని. అయినా మీరు మమ్మీ ఇంకొక 5 minutes అని అన్న రోజులు. కానీ ఆ 5 minutes మీ లైఫ్లో లాస్ట్ ప్లే టైం అయి ఉండొచ్చు. అప్పుడు ఎవరు చెప్పలేదు దిస్ మూమెంట్ విల్ నెవర్ కమ్ బ్యాక్ అగైన్ అని. గుర్తున్న ఆ రోజులు, స్ట్రీట్ క్రికెట్, రన్ కోసం ఆర్గ్యుమెంట్స్, రీజన్ లేకుండా నవ్వడము, నో స్ట్రెస్, నో ఈఎంఐ, నో రెస్పాన్సిబిలిటీస్, జస్ట్ ఎ ప్యూర్ హ్యాపీనెస్. కానీ ఒక రోజు వస్తుంది, మీరు బయటికి వెళ్ళడమే ఆగిపోతుంది. నాట్ బికాస్ యూ డిసైడెడ్, జస్ట్ బికాస్ లైఫ్ చేంజ్ అయ్యింది. స్కూల్ అయిపోయింది, ఫ్రెండ్స్ మారిపోయారు, ప్రయారిటీస్ చేంజ్ అయ్యాయి. అండ్ వితౌట్ రియలైజింగ్ మీ లాస్ట్ స్కూల్ డేస్ అయిపోయాయి, మీ లాస్ట్ సమ్మర్ ఫ్రీ టైం అయిపోయింది, మీ లాస్ట్ లాంగ్ కన్వర్జేషన్ విత్ ఫ్రెండ్స్ తెలియకుండా అయిపోయింది. బట్ మీరు సెలబ్రేట్ చేయలేదు, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. అదే లాస్ట్ టైం. లైఫ్లో నోటిఫికేషన్ ఉండవు, లైఫ్ ఎప్పుడు చెప్పదు కూడా. దిస్ ఈజ్ ద లాస్ట్ టైం యూ విల్ సీ దిస్ పర్సన్, ఆర్ దిస్ ఈజ్ ద లాస్ట్ టైం యూ లాఫ్ లైక్ ఎనీథింగ్ ఎల్స్. లైఫ్ జస్ట్ హ్యాపెన్స్. సైలెంట్గా, మెల్లగా మూమెంట్స్ ఫేడ్ అయిపోతాయి. జనాలు, నీ ఫ్రెండ్స్, అనుకున్న వాళ్ళందరూ కూడా కొంచెం దూరం అవుతారు. ఒకరోజు మీ ఫ్యామిలీ అందరు కలిసి డిన్నర్ చేశారు. నో ఫోన్స్, నో డిస్ట్రాక్షన్స్, జస్ట్ ప్యూర్ కన్వర్జేషన్స్. కానీ ఇప్పుడు అందరము బిజీ. అదే ఇప్పుడు మనందరూ నార్మల్ డే. అప్పుడు తిన్న రోజులు అదొక మెమొరీ అయిపోయింది. నిజం ఏంటి అంటే, మన మూమెంట్స్ని సడన్గా లూజ్ అవ్వం, వి లూజ్ దెమ్ క్వైట్లీ. మన వర్స్ట్ పార్ట్ ఏందో తెలుసా? అవి వాల్యూ మనకి తెలుస్తుంది అవి లేకపోయాక. సో మేబీ పర్ఫెక్ట్ మూమెంట్ కోసం వెయిట్ చేయకండి. స్టార్ట్ లివింగ్ ఎవ్రీ మూమెంట్. కాల్ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. ఎస్పెషల్లీ పేరెంట్స్, ఎస్పెషల్లీ వేరే స్టేట్స్ ఉంది మీ పేరెంట్స్ వేరే దగ్గర, మీరు వేరే దగ్గర ఉంటే రోజు మొత్తంలో మీ పేరెంట్స్ ఏమీ కోరుకోరు బాస్. నాకు తెలిసి ఒక 10 minutes జస్ట్ స్పీక్, మాట్లాడండి. ఫాదర్ తోటి బాయ్స్ కన్నా బాండింగ్ వేరే, వాళ్ళు ఏది చెప్పుకోలేరు అంతే. కాబట్టి ఒకరోజు, ఈరోజు కూడా అది మెమొరీ అవ్వకముందే మాట్లాడండి. ఒకరోజు మీరు వెనక్కి చూసాక మీకు అనిపిస్తుంది, ఐ విష్ నాకు తెలుసుంటే అది లాస్ట్ అని అనుకుంటారా? సో ఇప్పుడు చెప్పండి, మీ లైఫ్లో మళ్ళీ ఒకసారి చేయాలనుకునే ఒక మూమెంట్ ఏంటి? వన్ లాస్ట్ మూమెంట్ యూ వాంట్ టు డూ ఇట్ ఫర్ అగైన్. కామెంట్లో చెప్పండి. షూర్ ఐ విల్ గోనా లవ్ and see your comments. Thank you.